ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ ఛానల్. అందరు బాగున్నారండి? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఫ్రైడే. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తారా? నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఈరోజు ఏంటంటే రెసిపీ ఏం చేయాలనుకుంటున్నానంటే, రోజు బయట నుంచి ఏదో ఒకటి తెచ్చుకుని తింటున్నాము. అసలు ఇది ఇప్పుడు వర్షాకాలం కదా, బయట ఫుడ్ అంతగా మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి శనగపిండి ప్యాకెట్ తీసుకున్నాను, బియ్యం పిండి, వాటర్, ఇది వాము ఆడించానండి. అంటే సేవ్లోకి వాముతో వేస్తే పడదు కదా కన్నాల హోల్స్లోని, అందుకండి. నెక్స్ట్ రాక్ సాల్టు, బటరు నిన్న తీసుకొని వచ్చానండి, కారపొడి, లాస్ట్లో పసుపు. ఇప్పుడు రెసిపీ చూద్దామండి. రెసిపీ చేద్దాం. సారీ అండి, చూద్దాం అనుకున్నాను. ఇదిగోండి, ఈ 3 కప్పులతోనే ఇది ప్యాకెట్ ఎంత ఉంటే అంత. మళ్ళీ తక్కువ ఎందుకు చేసుకోవడం, ఎక్కువ చేసుకుంటే తింటూ ఉంటుంది కదా పాప, స్నాక్స్కి కంపల్సరీగా ఉండాలి. అందుకు ఎన్ని కప్పులు వస్తాయో చూద్దామండి. ఇదిగోండి గ్రీన్ కలర్ కప్పు, ఒకటి, ఎప్పుడు నేను ఆడించుకుంటేదానండి. ఇప్పుడు గుంటూరు వచ్చిన తర్వాత అన్నీ సర్దుకుని సరిపోయింది. 2 కప్స్, త్రీ అండ్ హాఫ్ వచ్చిందండి. పిల్లలు బయట ఫుడ్ వర్షాకాలం కదండి, అందుకే కంపల్సరీగా ఇంట్లో చేసుకుంటే బెస్ట్. దీని తర్వాత ఈవినింగ్ ఏదో ఒకటి చేస్తే సరిపోయింది. 3 అండ్ హాఫ్ వచ్చిందండి. ఇదిగోండి బౌల్ వేస్తున్నాను. 3 అండ్ హాఫ్ కాబట్టి 1/2 కప్పు బియ్యం పిండి అండి. నేను చేత్తోనే వేస్తాను, ఎందుకంటే స్పూన్తో వేయను. చేత్తో వేస్తే మన టేస్ట్ అంతే దాంట్లోని కలుస్తుంది, బాగా వస్తుంది కాబట్టి. ఇదిగోండి 1/2 కప్పు బియ్యం పిండి, పక్కన పెట్టుకుందాం. సాల్ట్ తగినంత సాల్ట్, కావాలంటే మనం చూసుకోవచ్చు. ఇదిగోండి రాక్ సాల్ట్, పింక్ కలర్ది. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే ఉప్పు కారైపోతుంది. వాము ఎక్కువ వేసుకున్నా పర్లేదు, అరుగుదల వస్తుంది కాబట్టి. కారపొడి, మన కారంగా ఉండాలంటే కారంగా చేసుకోవచ్చు. కొంచెం కారం తక్కువ ఉన్న వాళ్ళు తినాలంటే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. 1 స్పూను. మా ఇంట్లో స్పైసీగా తింటారండి. 2 స్పూన్స్, 3 స్పూన్స్ వేస్తానండి. ఇప్పుడు పసుపు తీసుకుందాం. పసుపు ఇది ఆడించిందే, పెద్ద తెచ్చానేమో అనుకోవద్దండి. డబ్బా చిటికెట్ పసుపు. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఎందులోనే వేస్తున్నా మనకు మంచిదే, ఆరోగ్యంగా. అప్పుడు పూర్వంలో మన అమ్మలో పసుపు మొహానికి రాసుకునేవారు, ఇప్పుడు ఎవరు రాసుకోవట్లేదు. అంతా బయట పసుపు కాబట్టి కొనుక్కొని పింపుల్స్ అవన్నీ వస్తున్నాయి కాబట్టి. బటరు, చాక్లెట్,
బటర్ కట్ చేద్దాం. బటర్ వేస్తే గుల్లగుల్లగా వస్తాయండి. గుల్లగుల్ల జాము, గుల్లగుల్ల జంతికలు. ఇదిగోండి బటర్ తీసుకున్నాను. 2 స్పూన్స్ లాగా అవుతుంది. ఇప్పుడు మొత్తం అన్నీను కలిపేద్దామండి. ఏమైనా కరెక్ట్గా వస్తే కదా, ఏవైనా కరెక్ట్గా వేస్తే కరెక్ట్గా కుదురుతాయండి. లేకపోతే ఎక్కువ తక్కువ వేసి ఉంటే అది పాడైపోతుంది. కూర కానీ పిండి వంటలు కానీ ఏమైనా ఏ పని అయినా నీట్గా చేస్తేనైనా సగం సగం చేస్తామంటే మనకి అది ఒకలాగా ఉంటుంది. బాగా రాలేదు, కుదరలేదు అని అనుకుంటాం. అందుకే బయట నుంచి మీరు కూడా నా రిక్వెస్ట్, బయట నుంచి ఏమి తెప్పించకుండా ఇప్పుడు ఫ్రూట్స్, సగ్గు ఫ్రూట్స్ ఇవన్నీ వచ్చేసాయి కదండి. ఆడ కొనేస్తున్నాం. పచ్చళ్ళు గిచ్చళ్ళు, వాళ్ళు ఏం ఆయిల్ వాడుతున్నారో తెలీదు, ఏం పిండి వంటలు ఆయిల్ వాడుతున్నారో తెలీదు. అవి తినేస్తున్నాం, చెందేస్తున్నాము. అప్పుడైతే పూర్వంలోనే మా అమ్మ వాళ్ళు చేసేటప్పుడైతే పిండి వంటలు చేసేవారు. చక్కగా అవే తీసుకుని వెళ్ళాం. బయట ఏమేమి కొనేవాళ్ళం కాదు. ఇప్పుడు బయటకు వెళ్ళి ఎక్కడికి వెళ్తే చాలు జంతికలు, చెక్కలు, ఈ పూసలు, చాలా ఉంటాయి కదండి పిండి వంటలు. అవన్నీ గవ్వలు ఇవన్నీ కొనేసేవాళ్ళము. ఇవ్వండి అంతా బాగా కలిపిస్తాను బటరు. ఇప్పుడు వాటర్ కలుపుకుందాం. ఇవ్వండి వాటర్ మెత్తగా కలుపుకుందండి, గట్టిగా కలపవద్దు. గట్టిగా కలుపుకుంటే పిండి సేవ అంది గట్టిగా అయిపోతుంది మనకి. టేస్ట్ సరిపోయిందో లేదో చూద్దాం. కారం అయితే సరిపోయింది. కొంచెం వేయలేమో మా వారికి కారం. మా పాప కూడా కారమే తింటుంది. కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఆయిల్ పెట్టుకున్నాను. మూత పెట్టుకున్నాను. చక్రాల గిద్ద మాది ఇదేనండి. ఇది నాంపల్లి ఎగ్జిబిషన్లో కొన్నాను నేను. ఇది పాతది ఉండేది, స్టీల్ది. అది నాకు స్టీల్ది అంటే అది ఒకసారి పడిపోయింది. అందుకని నేను ఆ స్టీల్ది వాడట్లేదు. ఇది నాంపల్లి ఎగ్జిబిషన్లో కొన్నానండి. దీనికి వేడెక్కితే నూనె రాద్దామండి. పొయ్యి ముట్టించుకుందాం. సౌండ్ వస్తుంది, కలుపుకోని ఉంటుంది. టిష్యూ పేపర్ వేసి కొంచెం చట్టం ఒకటి, అది గరిటి, బౌల్తో వాటర్ పట్టుకోవాలండి. కొంచెం నీరు వస్తుంది, కొంచెం జాగ్రత్త కాబట్టి ఇంటికి కూడా రాద్దాం.
ఇంత ఒకసారి మళ్ళీ కలుపుదామండి. తడి చేసి కలుపుతా ఫస్ట్. కొంచెం చేయికి తడి చేసి ఉంచితే మనకు అంటుకోకుండా ఉంటుంది. ఫస్ట్ దేవుడి దండం పెట్టుకొని మా ఇంటి గారి పేరంటారు దండం పెట్టుకొని నెక్స్ట్ మా అత్తయ్య గారు పార్వతి గారు దండం దేవుడి పేరంటారు దండం పెట్టుకొని నెక్స్ట్ ఏమి బాబా గారి దండం పెట్టుకుంటానండి. ఇంకా నేను వేడెక్కలేదు. వేడి వేడి సేవ్ రెడీ. మా పాప వచ్చేసరికి స్నాక్ ఐటమ్స్ అయిపోయాయి. చక్కగా తినచ్చు ఇప్పుడు ఇంట్లోని. బయట ఫుడ్ ఇలాంటివి తీసుకుని వచ్చి ఏం ఆయిల్ ఎన్ని రోజులు వాడుతున్నారో నాకు అసలు తెలియట్లేదు అసలు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. వర్షాకాలం మాత్రం ఎప్పుడూ మన ఇంట్లో చేసుకుంది వేరు, బయట చేసుకుంది వేరు. బయట చేసుకుంది బయట కొనింది ఎంత రావు, కడుపు నిండదు కూడా. ఇంట్లో చేసుకుంటే ఎక్కువ చేసుకుంటాం, దండిగా తినచ్చు, చందచ్చు, చేయొచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ టింగ్ 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 అని జంతికలాగా పరపరలాడుతున్నట్లుగా తినేయండి. మీకు ఇదిగోండి. ఓకేనా? బాయ్.